గారు సాయి ప్రసాద్ రెడ్డి గారు 10 సంవత్సరాలుగా ఈ జనరల్ హాస్పిటల్ ఇలాగే నడుపుతున్నారా? కొన్ని సంవత్సరాలు అయింది ఈ హాస్పిటల్ పెట్టి. ఇక్కడ మీరు చైర్మన్ గా ఉన్నటువంటి కమిటీలో ఇవన్నీ కనిపించా? పోనీ సూటిగా ఎమ్మెల్యే గారిని అడుగుతా ఉన్నా, అయ్యా మీరు ఎప్పుడన్నా వచ్చి ఈ హాస్పిటల్ విజిట్ చేసినారా? అక్కడ ఉన్న రోగుల సమస్యలు పట్టించుకున్నారా? నెలకు ఒకసారి నేను ఇక్కడ నిలబడుకో ఉన్నటువంటి టెంట్ ఏదైతే ఉందో ఇక్కడ షామియానా వేసినారు. ఏమండి, మీరు అడిగితే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నిధులు ఇచ్చి ఇక్కడ పేషెంట్ల కోసం వచ్చిన వాళ్ళకు షెడ్ లాంటిది వేసి పడుకునే వసతి కానీ కూర్చునే వసతి కానీ మంచినీళ్ళ సదుపాయాలు కానీ వాళ్ళ కాఫీ టిఫిన్లో భోజనాలు చేయాల్సి వస్తే పరిస్థితులు కానీ ఏర్పాటు చేస్తుంది. మీరు ఎమ్మెల్యేగా మీకు అసలు సమయం ఉందా లేదా చెప్పండి. 10 ఏళ్ళు ఎమ్మెల్యే అంటున్నాడు ఈ సాయి ప్రసాద్ రెడ్డి. 10 ఏళ్ళుగా నువ్వు ఏం చేసావయ్యా అని సూటిగా అడుగుతా ఉన్నాడు. వేలాది మంది, అంటే రోజుకు 500 మంది పేషెంట్లు వస్తా ఉంటే వేలాది మంది పేషెంట్లు కనీస వసతులు కూడా మీరు పట్టించుకునే పరిస్థితిలో లేరా అని అడుగుతాను. మరి ఈ ఊరికి మీరు ఎమ్మెల్యేగా ఏం చేశారు అని సూటిగా అడుగుతా ఉన్నాను. ఈ హాస్పిటల్కి మీరు పనికిరారు. నాకు అర్థమైనంత వరకు కూడా ఇక్కడ వచ్చే ప్రజలకి, ఇక్కడ రోగులకి మీరు సర్వీస్ చేయడానికి సిద్ధంగా లేరు అని మాత్రం అర్థమవుతుంది. దయచేసి నేను ఎమ్మెల్యే గారిని అడుగుతాను, అయ్యా ఏసీ గదులు మానండి, పెద్ద పెద్ద బిల్డింగ్లోంచి దిగండి, పెద్ద పెద్ద ఏసీ కార్లోంచి దిగండి, ఇక్కడ సామాన్యుల కష్టాలను వినండి, వాళ్ళకి ఏం కావాలో అడగండి. కనీసం మంచినీళ్లు లేవు, అక్కడ భోజనం పెట్టే వాళ్ళు లేరు, మందులు లేవు, వసతులు లేవు, క్లీనింగ్ గా లేదు. ఏదైనా ఎమర్జెన్సీ వస్తే హాస్పిటల్లో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. వీటి అన్నింటికీ కూడా మీరు చైర్మన్ గా ఉండి మీరు బాధ్యులు కాదా అంటాను. ఇది ఎమ్మెల్యే బాధ్యత కాదా అని అడుగుతాను. నేను ప్రజల్ని కూడా కోరుకుంటా ఉన్నాను. ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సింది, ఆదోని ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఏమండి, ఈ ఊర్లో ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నరేంద్ర మోదీ గారు హాస్పిటల్ పెడితే, ఈ ఎమ్మెల్యే గారి చేతిలో పెడితే, ఈ సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఈ హాస్పిటల్ ఇలా నడుపుతూ ఉంటే మనకు వేరే గతి లేదా అని అడుగుతా. బయటగా ఇటువంటి హాస్పిటల్ ఉంటే పేదవాడికి సర్వీస్ లేకపోతే వాడు బయటికి వెళ్ళి నర్సింగ్ హోమ్లో చేసుకోవాల్సిన పరిస్థితి. పేదవాడు అలా చేసుకుంటాడు, బయటికి వెళ్ళి బయట డెలివరీ లాగా ఎంత ఖర్చు అవుతుంది, దానికి ఉన్నటువంటి మందులు ఎంత ఖర్చు అవుతాయి, ఎమర్జెన్సీ వస్తే పరిస్థితులు ఏంటి? పేరుకు మాత్రం గొప్పగా హాస్పిటల్ నడుపుతా ఉన్నాం, ప్రజలకు సేవ చేస్తామంటున్నారు. మీరు చేసింది శూన్యం. ఇకనైనా కళ్ళు తెరవండి. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, ఈ సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఈ ఊరికి పనికిరాడు. సాయి ప్రసాద్ రెడ్డి గారు ఈ ఊరిలో రోగులకి ఏమాత్రం కూడా సేవ చేసే ఆలోచన లేదు ఆయనకి. ఏదో విధంగా ఇప్పుడు ఆ క్యాంటీన్ లో పోతా ఉండి చూస్తే ఎంత దారుణంగా ఉందండి. ఆ క్యాంటీన్ ఆయన అడుగుతాను, నేను ఏమయ్యా భోజనం అలా పెడుతున్నావు అని అడిగినాను. రోగులకు ఇంత భయంకరమైన భోజనం ఎందుకు పెడుతున్నావయ్యా అని క్యాంటీన్ నడిపి ఆయన వంట చేసి ఆయన అడిగితే, మాకేమైనా 100-200 ఇస్తారా అండి, ఇచ్చేది 50 రూపాయలు, దాంట్లో కూడా మేము కమిషన్లు ఇచ్చుకోవాలి, ఎలా చేయగలుగుతాను, ఆ కుళ్ళిపోయిన కాయగూరలతో నేను వంట చేయాల్సి వస్తుంది అని చెప్తా ఉన్నాడు. ఏమయ్యా ఎమ్మెల్యే గారు, నేను సీరియస్ గా అడుగుతా ఉన్నాను, ప్రజల వైపు నుంచి అడుగుతా ఉన్నాను. ఇవన్నీ మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకుంటున్నారా? ఇవన్నీ కూడా మీ పని కాదనుకుంటున్నారా? ఎమ్మెల్యేగా ఇంకా మీరేం పని చేస్తారు అని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను ప్రజల వైపు నుంచి.